అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ కీర్తన రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. బ్రోచెవారెవరురా. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ పల్లవి అంటే ఎస్పీబీ గారు స్వరం పాడతారు. ఆ స్వరం అంతా అయిపోయిన తర్వాత మధ్య పల్లవి పాడడం అనేది అక్కడ ఆపాను. అదేమవుతుందంటే ఇద్దరు కలిసి పాడతారు. వాణి జయరామ్ గారు, ఎస్పీబీ గారు కలిసి పాడతారు. అట్లా మళ్ళీ అని మొదటి భాగంలో మొట్టమొదట మీకు చూపించాను ఒక చోట. ఎస్పీబీ గారు ఒక సంగతి వేసి అక్కడ ఆపుతారు. చిన్న గమకం, సంగతి కదా, చిన్న గమకం. మా అనేది గాకి పాకి మధ్యలో ఎట్లయితే గమకం వేస్తారో అది చూపించాను. మళ్ళీ అదే ఇప్పుడు ఇద్దరు కలిసి పాడినప్పుడు కూడా వస్తుంది. సో ఎలా అయినా కూడా ఒకసారి పల్లవి మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి పాడింది ఎంతవరకు ఉందో చూపించేస్తున్నాను. అంతే. దీని తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో మొదట్లో నేను వాయించినటువంటి సితార్ ప్లస్ బిల్స్ బిట్ ఒకటి వస్తుంది. సారీ, మగరి రే మగస మగరి రే మగస సమగమప. అంతే. ఈ బిట్ ఇంత చిన్న బిట్. ఇది అవగానే ఇప్పుడు మనకి చరణం మొదలవుతుంది. సీతాపతే వాణి జయరామ్ గారు పాడతారు ఈ చరణం. చివరిలో బాలు గారు కలుస్తారు. దని పద దని పద సస దస దస ని దస దస ని నే దని దస ని దని దప గవదని ప. అది కూడా మా అన్నమాట. గా పా రెండిట్లో మధ్యలో వస్తుంది ఆ గమకం. చూడండి మళ్ళీ. ఇదనమాట గప్ప గప్ప అని ఏదైతే వచ్చిందో గమకం, అక్కడ యాక్చువల్గా పలుకుతున్న స్వరం మా అనమాట. మొదటి భాగంలో చెప్పాను, ఈ మొదటి భాగంలో కూడా చెప్పాను ఈ గమకం గురించి. సో ఇది 2 సార్లు పాడతారు మొత్తం సేమ్ ఒకటే లైను. గమకాలన్నీ అవే సేమ్. వాణి జయరామ్ గారు 2 సార్లు పాడతారు. ఇది అయ్యాక మా పద మగరి గమ గమ రే స మగమ స సమగమ పప పదస ని సని ప. ఇక్కడ ఏంటంటే పదం నా మొరలను వినరావా అదనమాట. నా నా మగమస మగమస సమగమ పప పదస ని సదని ప. అది మొత్తం ఫ్రేజ్.
మళ్ళీ చూద్దాము. మా పద మగరి. ఈ తర్వాత సురముగ ఆ లైన్ వస్తుంది అనమాట. ఇది మొత్తం 3 సార్లు. మొదటి 2 సార్లు వాణిజ్యరామ్ గారు పాడతారు, రెండోసారి సంగతి, మూడోసారి బాలు గారు పాడతారు, ఆయన పాడిన సంగతి తోటి. సో ఇప్పుడు మొదటిసారి అట్లా వస్తుందో చూద్దాము. మమ దని స స ని స నిజ నిరిసని ని 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 దని రసని ని ద పద పద స ద ప మ. ఇది మొదటిసారి వాణిజ్యరామ్ గారు పాడినటువంటి భాసురముగా. చూసారు ఆ నీటు తోటి చిన్న టచ్. మళ్ళీ చూడండి స్లోగా. రెండోసారి ఒక సంగతి. ఇక్కడ స్పష్టంగా మొదటిసారి నీటు చిన్న టచ్లా ఇచ్చారు, ఇక్కడ స్పష్టంగా పాడతారు. ఇక్కడ చూడండి చాలా విశేషంగా ప్రత్యేకంగా ఉంటుంది ఈ గమకం. అట్లా మళ్ళీ మామ ల్యాండ్ అవుతారు. మూడోసారి బాలుగారు పాడతారు ఆ గమకం మళ్ళీ ఒక్కసారి. దసదసగరి మాని దసదసగరి మాని. చాలా విడదీసి నేను విపులంగా చెప్తున్నాను ఆ గమకంలో ఉన్న స్వరాలు. అయితే అది బాగా వేగంగా పాడిస్తారు కాబట్టి వింటున్నప్పుడు పాటలో మీకు ఇన్ని స్వరాలు ఉన్నాయని అనిపించదు. చాలా కష్టం కూడా, ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు ఆ గమకం పాడటం. ఈ రెండోసారి ఎండింగ్లో కూడా చిన్న తేడా ఉంది. ఫస్ట్ టైం ఏం చేశారంటే దబ దబ దబ, ఫస్ట్ టైం దబ దస దపమ అన్నారు. ఇక్కడ దప సా దపమ, దప దస దపమ ఫస్ట్ టైం. ఇక్కడ దప సా దపమ, ఆ దా ఉండదు ఇంక రెండోసారి. అలాగా స్లైడ్ కూడా దా నుంచి పా స్లైడ్, పా నుంచి మాకి స్లైడ్. సో ఈవిడ పాడినటువంటి 2 సార్లు మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ మూడోసారి బాలుగారు పాడతారు సంగతి. అది ఆయన పాడినటువంటి సంగతి. దసరి గమ పమ పగమ గరి సస దసరి గమ పమ పగమ గరి సస. అది ఆ గమకంలో ఉన్న స్వరాలు. ఈయన కూడా మళ్ళీ వాణిజ్యరామ్ గారు పాడిన గమకమే పాడారు. అయితే వాణిజ్యరామ్ గారు 2 సార్లు కూడా మా మీద ల్యాండ్ చేస్తారు. బాలుగారు ఇక్కడ దా పైన వదిలేస్తారు అట్లా. సో ఇప్పుడు బాలుగారు పాడిన లైన్ మాత్రమే.
దీని తర్వాత నా పాతకమెల్ల, ఇది మొదటి అంటే మొదటి భాగంలో చెప్పాను, బాలుగారు పాడతారు ఒక లైన్, నీ చరితము పొగడలే, అదని చూసారా? సుమారుగా బాణి అలాగే ఉంటుంది, ట్యూన్ అలాగే ఉంటుంది. నా పాతకమెల్ల ఓగో టిగ టిగ, నా పాతకమెల్ల ఓగో టిగ టిగ, సేమ్ అవే వస్తాయి ఫ్రేజెస్. మా గా మా దా ప ద నీ ద నీ స నీ స నీ టూ. ఇక్కడ ఎక్కడ దాకా వచ్చాం? అక్కడి నుంచి మళ్ళీ స్వరం, బాలుగారు పాడిన స్వరమే వాణిజ్యరామ్ గారు పాడతారు, కానీ కరెక్ట్గా రెట్టింపు స్పీడ్లో. మీకు క్లాసికల్ మ్యూజిక్ తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను, మనకి ఒక ఆవర్తనం అంటారు, అంటే ఒక సైకిల్ ఆది తాళం. డబుల్ స్పీడ్ అని ఎందుకంటున్నానంటే, బాలుగారు పాడినప్పుడు ఈ స్వరం అంతా కలిపి 8 సైకిల్స్లో ఫినిష్ చేస్తారు ఆయన. ఈవిడ కరెక్ట్గా దానికి తక్కువ హాఫ్ అనమాట, 4 సైకిల్స్లో ఫినిష్ చేస్తారు. ఇలాంటి సైకిల్స్ 4 అయ్యేప్పటికే ఈవిడ పాడింది అయిపోతుంది, బాలుగారు 8 సైకిల్స్లో పాడారు. అందువల్ల ఆయన పాడిన దానికన్నా కరెక్ట్గా పై కాలం అంటారు మనకి శాస్త్రీయ సంగీతంలో, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో పై కాలం అంటారు. ఆ పై కాలం అంటే రెట్టింపు స్పీడ్లో పాడతారు, అట్లా పాడతారు. అయితే ఈ లాస్ట్ లైన్ మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఆ లాస్ట్ ఏంటంటే అక్కడి నుంచి స్వరం మొదలైపోతుంది. మళ్ళీ చూద్దాం. అక్కడి నుంచి స్వరం అయితే గమకాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అంటే స్లోగా పాడినప్పుడు చాలా సావకాశంగా గమకం పాడేంత సమయం ఉంటుంది, స్పీడ్ రెట్టింపు స్పీడ్ కదా, అయినప్పటికీ కూడా గమకాలు ఎక్కడెక్కడైతే పాడాలో ఖచ్చితంగా అలా పాడారు వాణిజ్యరామ్ గారు, అద్భుతంగా పాడారు. అయితే మీరు ఆ ఫాస్ట్గా పాడింది వినండి ఒకసారి. గమకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నేను చెప్పేస్తున్నాను, అంటే ఫాస్ట్గా వాయించడం వల్ల మీకు ఉపయోగం లేదు. ఇప్పుడు నేను ఫాస్ట్గా వాయించగలను, కానీ మీకు స్వరం మొదటి భాగంలో నేను చెప్పినప్పుడు అర్థమైపోయింది కాబట్టి అదే ఇప్పుడు రెట్టింపు స్పీడ్లో వస్తుంది. అయితే ఆ గమకాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తున్నాను. చూసారా? నీ నీ ద ద అన్నప్పుడు గమకాలు ఉన్నాయి. తర్వాత పమ ప ద మ, అక్కడ ఖచ్చితంగా గమకం ఉంది. తర్వాత గ మ ప ద ని, సారీ, గ మ ప ద ని, స నీ ద పమ, ఆ నీ దగ్గర గమకం ఉంది. మళ్ళీ నీ ద పమ అన్నప్పుడు దా దగ్గర గమకం. గమ పద మగరి స సమా గమ పద మా, అక్కడి నుంచి స్లైడ్. సమా అన్నప్పుడు సా నుంచి మా స్లైడ్, మళ్ళీ దా నుంచి మా స్లైడ్, మా గమ పద మా పదని. ఇక్కడ కూడా సరి నీ సదా అన్నప్పుడు సరి నీ సదా, గమకంతో పాటుగా రీ నుంచి నీ స్లైడ్, సా నుంచి దా స్లైడ్.
మళ్ళీ బ్రోచేవారెవరురా ఆ లైన్ మళ్ళీ ఇద్దరు పాడతారు, సారీ ఈవిడ ఒక్కరే పాడతారు, వాణిజ్యరామ్ గారు పాడతారు. అక్కడతో ముక్తాయింపు వస్తుంది. పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ మీద అక్కడతో అయిపోతుంది అనమాట. సో స్వరం ఎలాగైనా మళ్ళీ ఒక్కసారి మొత్తం ప్లే చేస్తున్నాను మీకోసం. సారీ, మళ్ళీ ఇంకొకసారి. సారీ, బయట శబ్దం వచ్చింది. సో లాస్ట్ పల్ల ఒకసారి మళ్ళీ అనేద్దాం. అంతే, అక్కడతో అయిపోతుంది. సో ఈ కీర్తనను ఈ 2 భాగాల్లో పూర్తి చేయగలిగాను. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇది వరుస సంఖ్య ప్రకారం చేసిన విన్నపం కాబట్టి వచ్చే వీడియోలో ఖచ్చితంగా అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి అధిక ప్రాధాన్యత వర్గంలో ఉన్నటువంటి విన్నపం ఉంటుంది. ఆ వీడియోలో ఒక పాట. అక్కడ దాకా చక్కగా ఇది ప్రాక్టీస్ చేసుకోండి. 3 రోజులు దాటకుండా మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.